ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్లలో ఘనంగా కోసరాజు వర్ధంతి, పాటల రారాజుగా పేరొందారన్న వక్తలు. విజయవాడలో ఓటరు అవగాహన ర్యాలీ, ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచన. జనగాంలో పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహణ, అమరవీరుల స్తూపం వరకు సైకిల్ ర్యాలీ. మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. చందనపల్లి శివారులో చెత్త దహనం, ఇబ్బందులు పడుతున్న స్థానికులు. కోసరాజు తెలుగు చలనచిత్ర రంగంలో ఓ వెలుగు వెలిగారని సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ చెప్పారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించిన 35వ వర్ధంతి సభకు అధ్యక్షత వహించారు. బాల్యం నుంచే కోసరాజు సాహితీ రంగంలో ప్రజ్ఞా పాఠవాలను చాటుకున్నారని సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మల్యాద్రిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ వెంకటేశ్వర్లు, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి రామచంద్రమూర్తి, అవ్వారు వెంకటేశ్వర్లు, రెంఠార మురళి, జాకబ్ పాల్గొన్నారు. పాటలు రాశాం. ఆయన దాదాపు 3000 చిత్రాలకు పైగా సినీ గీతాలు రచించి తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిరిపారు. కొసరాజు జానపదం, పౌరాణికం, సాంఘికం చిత్రాల్లో రాసిన పాటల కోకల్లో ఈ రోజుకి కూడా ప్రజలు మర్చిపోలేని, ప్రేక్షకులు మర్చిపోలేని విధంగా ఆ పాటలు రచించారు. అలాగే రోజుల మారాయ చిత్రంలో గేరువాక సాగారో రన్నో చిందన్నో అని వ్యవసాయదారులకి ఆనందం కలిగించే పాట రచించాడు. ఆ పాట వల్ల ఆ పాటకు నృత్యం చేసిన వహీదా రెహమాన్ మంచి పేరు వచ్చింది. వహీదా రెహమాన్కి మంచి పేరు వచ్చింది. హిందీ చిత్రాల్లో కూడా అగ్రగామిగా నిలిచింది. కొసరాజు రచనలు మరువలేనిది. శ్రీకృష్ణ పాండవీల్లో మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అంటూ, జానపదాల్లో రాజమొగుడు, అప్పు చేసి పప్పుగోడు, చాలా చిత్రాలు చెప్పడం 3000 పాటలు రాశారంటే ఆయన మనం కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము. కనుక కొసరాజు గారు రచనలు తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు తెలుగు సినీ జగత్తులో ఒక వెలుగు వెలిగిన కొసరాజు పాటలు చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచి ఉంటాయని ఆశిస్తూ, ఆయన 35వ వర్ధంతి సందర్భంగా సాహితీ భారతి ఆధ్వర్యంలో ఈరోజు మీ కార్యక్రమం జరుపుకుంటున్నాం. వారికి ఘన నివాళులు అర్పిస్తూ సాహితీ భారతి ఉపాధ్యక్షులు మాల్యాద్రిరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. కూకట్పల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకోమలని ఎమ్మెల్యే అన్నారు. కార్యకర్తల కృషి పట్టుదల వల్లే ఎదిగానన్నారు. క్రమశిక్షణ, ఖచ్చితత్వానికి కూకట్పల్లి నియోజకవర్గ కార్యకర్తలే ప్రతిరూపమన్నారు. నవంబర్ 15న నిర్వహించే విజయగర్జన సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
150 బస్సులు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి కార్లు కానీ అవి కానీ ఒక 10,000 మందిని వరంగల్ సభకు తరలి వెళ్తాం. ఆ సభను విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారికి మా ప్రజలు అందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారు స్పీచ్ వినేసి రాబోతా ఉన్నారు. దాని మీద ఇలా డిస్కస్ చేశాం. పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ 7 ఏళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా సభ ద్వారా వివరించి మాకున్నటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ కార్యకర్తలు చూశారు. పెద్దగా ఇప్పటికే మేము లిమిట్గా రమ్మన్నాం, కానీ ఈ రోజున 10,000 నుంచి 2,000 మంది వచ్చిందంటే ఇదే తెలుస్తూ ఉంది. సభకి ఏ రకంగా తరలిస్తారు, మా ముఖ్యమంత్రి గారికి ఏ రకంగా ఆశీర్వదిస్తారు మా ప్రజలు వచ్చి అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సభను చూసి వేరే పార్టీ వాళ్ళు కనీసం ఇక్కడికేసి మళ్ళీ జీవితంలో ఇక మేము ఇక్కడ నిలవడము అనేటట్టుగా సభ జరగబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో సేకరించే చెత్తను చందనపల్లి గ్రామ శివారులో దహనం చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగ వల్ల వాహనదారులకు ఏమీ కనిపించడం లేదు. ఇది ప్రమాదాలకు కారణమవుతోంది. పొగతో అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని బాధితులు వేడుకుంటున్నారు. అదెందుకన్నా రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అందాపూర్ చెరువులో చేప పిల్లలను వదిలారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, జెడ్పీటీసీ శ్రీకాంత్, రంగారెడ్డి జిల్లా ముదిరాజ్ మత్స్యకార సంఘం అధ్యక్షులు శ్రీరాములు వివిధ గ్రామాల మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బూరుగు రవలి, రంగారెడ్డి జిల్లా ముదిరాజ్ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు శ్రీరాములు, అందాపూర్ గ్రామ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు శ్రీశైలం పాల్గొన్నారు. లోపల పోయి లోపల పోయింది కదా మధ్యలో ఎందుకు బాగా పెడతామా? అంతేనా? ఇక్కడైతే ఇదే ఫస్ట్ టైం నేను నిజంగా లైవ్. కాకపోతే ఇంటర్వ్యూస్ తీసుకుంటప్పుడు లైవ్లు ఇచ్చాం కానీ ఆ ఇంటర్వ్యూస్ అంటే ఏముంది, అవి జనరల్ కనుక టెన్షన్ ఉండదు. ఇదేమో చదివేటివి కదా, ఒక్క వార్డు మిస్ అయినా అక్కడ వేరే ఫ్లో పోతుందని భయం.
ఓకే. మాదక ద్రవ్యాలపై జనగామ జిల్లా కళ్లెంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఐ దేవేందర్ అధ్యక్షత వహించారు. అమ్మే వారితో పాటు కొనుగోలుదారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సదస్సులో ఉప సర్పంచ్ మల్లేశం, పిఏసిఎస్ డైరెక్టర్లు తిప్పారావు, ఏలే మూర్తి, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటగా గాంజా నిర్మూలన. మన కమ్యూనిస్టేట్లో ఒక డ్రైవ్ స్టార్ట్ చేసినాం. మన కమ్యూనిస్టేట్లు కాదు, మన రాష్ట్రంలో గాంజా అనేది చేప కింద నీరు లెక్క యువతలో వారి యొక్క బానిసలయ్యి దానివల్ల వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. ఆ ఉద్దేశంతో గాంజా నిర్మూలనగా మనం ఏం చేసినామంటే ఒక 1 మంత్ టైం పెట్టుకున్నాం. 1 మంత్ అంటే ఒక నెల రోజుల లోపల మనం దాన్ని పూర్తిగా మన ఏరియాలో గాంజా నిర్మూలన రహితంగా ప్రకటించాలి మనం. ఆ ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టి ఆ సంబంధిత సర్పంచ్లకు, విలేజ్లకు, యూత్కు మరియు ప్రజలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన ఏరియాలో నేను 3 రోజులు బట్టి ఇక్కడ చెక్ చేస్తున్నాం. మన కాడ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో యూత్ కూర్చుంటున్నారు, సిగరెట్ తాగుతున్నారు అని చెప్పి సమాచారంతో 2 సార్లు రైడ్ చేసినాం. కొంతమంది సిగరెట్ తాగేటోళ్ళ మీద, గాంజా తాగకపోయినా సిగరెట్ తాగుతున్నారు, వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కాబట్టి మీ పిల్లలకు కానీ ఒకవేళ యువత ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ అందరూ క్లియర్గా చెప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు గాంజా అనేది ఫస్ట్ ప్రియారిటీ మీద చేస్తున్నాం. ఒకవేళ దాని కనుక దొరికినా తాగినా మా దగ్గర లేదు కదా మేము తాగుతేంది అనుకుంటుకోవచ్చు. కానీ చట్ట ప్రకారంగా గాంజా చట్ట ప్రకారంగా తాగినా కూడా నేరమే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సినిమాలలో డ్రగ్స్ తీసుకుంటారు. ఇప్పుడు హీరోయిన్లు డ్రగ్స్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉంటుందా? లేదు. కాబట్టి ఏంటంటే జస్ట్ శాంపిల్, వాళ్ళ రక్త శాంపిల్ తీసుకొని వీళ్ళు డ్రగ్స్ వాడినా లేదా అంటే వాడిరన్నా కూడా కేసు నమోదు అవుతుంది. కాబట్టి అదేవిధంగా గాంజా కూడా అదేవిధంగా ఉంటుంది. తాగినా కానీ కేసు నమోదు అవుతుంది. ఒకేసారి కేసు నమోదైన ఏమవుతుంది, జైలు పోతుంది. 3 months దాకా బెయిల్ రాదు. దాంతోపాటు అతని భవిష్యత్తు నాశనం అయినట్టే. దాంతోపాటు ఇంకా మన ఏరియాలో గుట్కా కానీ ఎటువంటి పొగాకు ఉత్పత్తులు కానీ అమ్మడానికి లేవు. నిన్న ఒక దగ్గర దొరికింది, 10 పౌచ్ దొరికినా కానీ కేసు పెట్టినాం. అది కోర్టు పంపిస్తాం. అదేవిధంగా మానండి, అన్ని మత్తు పదార్థాలు మానండి, మంచిగా ఉండండి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కెమెరాలు మనకి ఇంపార్టెంట్. దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. మనకున్న ఫోర్సు 20 మంది ఉంటారు పోలీస్ స్టేషన్లో. 20 మంది రోజు 2-3 కేసులు వెళ్తుంటే వాళ్ళ పని వాళ్ళు అటో ఇటో పోతుంటారు. ఎప్పటికీ మేము కావాలి కాయలేము కదా. కెమెరా పెట్టడం వల్ల ఏమవుతుంది, ఎప్పటికి 24 గంటలు కెమెరా మనకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మన కాడ మొన్న దొంగతనం జరిగింది, 10 గొర్రెలు ఎత్తుకుపోయారు. అట్లాంటివి మేము వెరిఫై చేస్తున్నాం. కానీ ఇప్పుడు చాలా రూట్లు ఉన్నాయి మన కాడ. ఇప్పుడు మనం ఇక్కడ 2 కెమెరాలు పెట్టినాం. 2 కెమెరాలు పెట్టడం ఏమైతుంది, ఇట్లా వచ్చి ఇట్లా పోతేనే కవర్ అవుతుంది. ఇట్లా కాకుండా మన జరిగింది ఎక్కడ, రోడ్ దగ్గర జరిగింది. ఆ రూట్ ఎడిపోతుంది, సారాజ్పల్లి ఆలేరిపోతుంది, అక్కడ కెమెరా లేదు. జీతాలు సరిగా అందకపోవడంపై మెప్మా రీసోర్స్ పర్సన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదని మెప్మా జిల్లా అధ్యక్షురాలు భారతి అన్నారు. జీతాలు చెల్లించేదాకా విధులు నిర్వర్తించమని హెచ్చరించారు. నెలకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లావణ్య, భవితరమ్య, నాగమణి పాల్గొన్నారు. నా పేరు భారతి. మేము కామారెడ్డి మున్సిపాలిటీ మెప్మాలో రిసోర్స్ పర్సన్ చేస్తున్నా, జిల్లా అధ్యక్షుడిగా మెప్మా ఆర్టీ యూనియన్గా చేస్తున్నాను. నేను గత సంవత్సరం నుంచి మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి వేతనాలు లేవు. అలాగే ప్రతి గవర్నమెంట్ సర్వే మాకే అప్పచెప్తున్నారు. మెప్మా రిసోర్స్ పర్సన్ అంటే ఏదన్నా సర్వే గవర్నమెంట్ ఇచ్చిందంటే మెప్మా రిసోర్స్ పర్సన్ గుర్తుకొస్తారు అక్కడ గవర్నమెంట్. అట్లాంటిది ప్రతి సర్వే మాతోనే చేపిస్తున్నారు. దానికి కనీసం టీఏడిఎల్ అన్నా ఇస్తే మాకు ఆటో ఛార్జీల కన్నా దానికి దీనికి వస్తుంది. అది లేకుండా ఓన్లీ సంఘాల నుండి తీసుకునే ఆర్పీ వేతనమే తీసుకుంటున్నాం మేము. దాంతో మాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ ఇచ్చే ఇప్పుడు గత జనవరి నుండి మాకు ఆర్పీ వేతనాలు లేవు. ఇవ్వమంటే మాకు బడ్జెట్ లేదు. అంటే ఇన్ని రోజులు ఇచ్చింది మాకు సంఘాలకు ఏది బ్యాంక్ లింకేజ్ ఇప్పిస్తే దాంట్లో నుండి విఎల్ఆర్గా దాంట్లో నుంచి మాకు ఆర్పీ వేతనం ఇచ్చేది. అట్లా కాకుండా మాకు ప్రత్యేకించి మా గవర్నమెంట్ బడ్జెట్ నుండి
ఆర్పి వేతనాలు కేటాయించాలని మేము ఈ యొక్క డిమాండ్ స్టేట్ లెవెల్ మొత్తం చేస్తున్నాము. అట్లా ఇచ్చే వరకు మేము సర్వేలు ఎలాంటి సర్వేలు చేయదలుచుకోలేదు. ఓన్లీ సంఘాల పని, సమైక్య పని ఇవి చేసుకొని మాత్రమే మేము ఈ గవర్నమెంట్కి ఎటువంటిగా సర్వే చేయమని తీర్మానించుకొని కలెక్టర్ గారికి అలాగే కమిషనర్ గారికి అందరికీ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఆర్పి వేతనాలు ఓకే అయ్యేదాకా, గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేసేదాకా, ప్రత్యేక బడ్జెట్ నుండి కేటాయించే వరకు మేము గవర్నమెంట్ పనులు ఏవి చేయము అని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పార్టీ ఉద్యమిస్తుందని జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ చెప్పారు. వేపగుంటలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. మొదటి నుంచి తమ పార్టీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి అండగా నిలిచిందన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. పిలుపుని ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులకు స్వాగతం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా శుభాభివందనాలు. మనందరికీ తెలుసు, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ అన్నటువంటి నిర్ణయంతో విశాఖపట్నం వాసులు కానీ ఉత్తరాంధ్ర వాసులకు కానీ చాలా తీవ్ర మనోవేదనకు గురయ్యాం. దాని మీద ఉక్కు పరిరక్షణ సమితి గత అనేక రోజులుగా పోరాటం చేయడం మనందరికీ తెలిసిందే. ప్రైవేటీకరణ నిర్ణయం వెలువడిన వెంటనే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు మా రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళడం, అమిత్ షా గారిని, ప్రభుత్వ పెద్దలని, ఆర్ఎస్ఎస్ పెద్దలని అందరినీ కూడా కలిసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వ్యాపార సంస్థగా చూడకండి, ఇది ఒక సెంటిమెంటు, తెలుగు ప్రజల సెంటిమెంటు, ముఖ్యంగా ఆంధ్రుల సెంటిమెంటు, కాబట్టి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పడం జరిగింది. తరువాయి కాలంలో అనేక సందర్భాల్లో విశాఖపట్నం ఆ ఉద్యమంలో మద్దతు తెలియజేశాం. వారి ఆదేశాల మేరకు, అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ జనసేన నాయకులు అందరం కూడా వాళ్ళు తీసుకున్న అనేక ఉద్యమాల్లో మేము పాల్గొనడం, సంఘీభావాన్ని తెలియచేయడం, పోరాట స్ఫూర్తిని కొనసాగించడం జరిగింది. అయితే ఈ నెల 31వ తారీఖున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది, మీరు పాల్గొనేటట్టయితే మీరు రావాలి, ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా మా అందరికీ స్ఫూర్తినివ్వాలని చెప్పడంతో 31వ తారీఖుని విశాఖపట్నం స్టీల్ ప్రాంగణంలో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు. ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా, ఉక్కు నిర్వాసితులకి అండగా, నిర్వాసితుల సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఇంకా 7,500 మందికి ఉద్యోగాలు లేవు 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా. నిర్వాసితుల సమస్యల మీద మొట్టమొదట గలమెత్తింది పవన్ కళ్యాణ్ గారే పోరాట యాత్రలో. కాబట్టి ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఉక్కు నిర్వాసితులకి అండగా ఈ నెల 31వ తారీఖు 2 గంటలకు స్టీల్ ప్రాంగణం గాజువాకలో బహిరంగ సభలో పాల్గొంటారు. మీ ద్వారా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకి కానీ యువతకి కానీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగాంలో పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించారు. పెంబర్తి నుంచి జనగామ అమరవీరుల స్తూపం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జనగామ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. బార్డర్లో సైనికులు ఎంత ముఖ్యమో పోలీస్ శాఖ కూడా అంతే అవసరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జనగామ పోలీసులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సభలో సీఐ బాలాజీ వరప్రసాద్, నర్మెట సీఐ కరుణాకర్ పాల్గొన్నారు. శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ ఆదేశాల మేరకు
జనగామ జిల్లాలో వెస్ట్ జోన్ పరిధిలో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఎస్పీఆర్ స్కూల్ పిల్లలు, జెడ్పీఐ స్కూల్ పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనము అమరవీరుల ఆశయాలను స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలని ఇంకా ముందు తీసుకుపోతామని, పునరంకితమవుతామని, ఏరియాలో డ్రగ్స్, గాంజా, తీవ్రవాదం, తర్వాత ఐఎస్ఐ తీవ్రవాదం, మత కలహాలు, ఇతర లాండ్ ఆర్డర్ ఇష్యూస్, మహిళల పట్ల అత్యాచారాలు ఇలాంటివి ఏమీ లేకుండా ప్రజలకు మంచి మెరుగైన భద్రత కల్పిస్తాము, మంచి వాతావరణం కలిగిస్తాము. స్మగ్లింగ్ చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వెడ్మబోజు పటేల్ కోరారు. అనవసరంగా ఆదివాసీలను వేధించొద్దని కోరారు. మాదక ద్రవ్యాలపై గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రావు, నాగోరావు, నాగేష్, భీమరావు, రాము పాల్గొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతుందో దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. తప్పకుండా మత్తు పదార్థం లేని రాష్ట్రం కావాలి, అదేవిధంగా గంజాయి లేని రాష్ట్రం కావాలి. దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో చాలామంది ఆదివాసుల్ని బేస్ చేసుకొని ఈరోజు గంజాయి స్మగ్లింగ్లో చాలామందిని ఇది చేస్తూ పోతున్నారు. ఈ గంజాయి స్మగ్లింగ్కి అసలైన కారకులు ఎవరు? ఈరోజు దీంట్లో ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసులు బలవుతున్నారు. కాబట్టి దీని విషయంలో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ గారు, అదేవిధంగా ఐటీ ప్రాజెక్ట్ అధికారి గారు ఒక్కసారి ఆదివాసుల విషయంలో ఎవరైతే వాస్తవంగా స్మగ్లింగ్కి ప్రోత్సాహాలు చేశారో అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు మారుమూల ప్రాంతాల్లో ముందుగా గంజాయి వల్ల నష్టం ఏంటిది, దానివల్ల జరిగేటువంటి పరిణామాల మీద సంపూర్ణమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. దాని తర్వాత వినకపోతే తప్పకుండా మీరు చెప్పినట్టే చట్టం ప్రకారం చర్యలు తీసుకోండి. కానీ ఈరోజు అమాయక ఆదివాసుల్ని మభ్యపెట్టేసి ఈరోజు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, అదేవిధంగా బాంబే నుంచి కానీ చాలామంది ఈ ప్రాంతంలో వచ్చేసి మా వాళ్ళని అమాయకుల్ని ఆసరగా చేసుకొని ఈరోజు మా వాళ్ళ ద్వారా గంజాయి పండించే స్థితికి ఈరోజు తీసుకొస్తున్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఈరోజు ఆదివాసులు కూడా ఒకసారి ఆలోచించాలి, గిరిజనులు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు గంజాయి పెంపకాన్ని మనమందరం కూడా వ్యతిరేకించాలి. దానిలో భాగంగానే నేనైతే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి మా వాళ్ళ మీద కేసులు కాకుండా, అంటే ఇంకోసారి ఇట్లాంటి పరిణామాలు జరగకుండా మేమందరం కూడా బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా దీనిలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా దీన్ని నిర్మూలించాలి. ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. దాంతోపాటు ఈరోజు చాలా వరకు మారుమూల ప్రాంతాలు ఈరోజు చాలా రకాలుగా మేము చూస్తూనే వస్తున్నాం. డైలీ మన మీద దాడులు జరుగుతున్నాయి. కానీ దానికంటే ముందు ఒకసారి అవగాహన కల్పించుంటే ఇట్లాంటి పరిణామాలు జరిగాయి. కాబట్టి ఏదేమైనా దీంట్లో కూడా అధికారులు కూడా సహకరిస్తూనే తప్పకుండా ఎవరైతే వాస్తవమైన విషయాలు ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేమైతే కోరుకుంటున్నాం. కానీ ఆదివాసులు ఎవరైతే ఈరోజు పంట పండించినటువంటి వాళ్ళు కానీ, ఏదో విధంగా దొరికినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎవరైతే వీళ్ళని ఎర్రబెట్టి వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఓటింగ్ అర్హత కలిగిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సునీల్ బాబు సూచించారు. నమోదు కావడం ఇండియా మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో స్వీప్
స్వీప్ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటర్గా నమోదవ్వాలి అనేది ఈ స్వీప్ యాక్టివిటీస్ యొక్క ముఖ్య లక్ష్యం. గ్రేటర్ పార్టిసిపేషన్ అనేది స్ట్రాంగ్ డెమోక్రసీకి ఆధారం అవుతుంది. కాబట్టి ఎవరైతే ఓటర్లుగా నమోదు కానిటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన వారైతే తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఫామ్ 6 అనేది మీరు అక్కడ ఇచ్చేసి ఓటర్గా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా ఈ యొక్క నూతన ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కళాశాలల్లో కావచ్చు లేదా యూనివర్సిటీల్లో కావచ్చు ఉన్నటువంటి యువత కూడా ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్లో భాగస్వామ్యమై మీరందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా మేము అంటే ఇంతకుముందు అయితే కేవలం సమ్మరీ రివిజన్లో మాత్రమే ఆ టైంలో మాత్రమే కొత్త ఓటర్గా నమోదు చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటంటే 365 రోజుల్లో ఎప్పుడైనా కూడా మీరు నూతన అప్లికేషన్ ఫామ్ 6 నింపి ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 18 ఇయర్స్ దాటినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని వారందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్ అనేది అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 18 ఇయర్స్ దాటిన వాళ్ళు అదేవిధంగా మీ చుట్టుపక్కల వాళ్ళు ఈ స్వీప్ యాక్టివిటీస్ తెలుసుకున్నటువంటి ఎవరైనా కూడా మీరు ఓటర్గా నమోదైనా కూడా ఇంకా మీ ఏరియాలో ఎవరైనా ఓటర్గా నమోదు కాకుండా ఉన్నట్లయితే వారందరూ గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేసిన సిఆర్జీలు ఏఎన్ఎంలను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. 4 నెలలుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. నేను గిరిజన పాఠశాలలో ఆసమాన పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయురాలుగా సిఆర్టీగా పనిచేస్తున్నాను. అయితే సార్ మేము 11 సంవత్సరాల నుండి ఇందులోని సిఆర్టీలుగా పనిచేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నుండే మాకు జీతాలు పెరిగాయి, బేసిక్ ఇచ్చారు, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తారని హామీ ఇచ్చారు సార్. ఆ నమ్మకంతోనే మేము అందరం చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ ఇప్పుడు 4 నెలలు అవుతుంది పాఠశాలకి. 2019 నుండి ఇంతవరకు కూడా మాకు వేసవి సెలవులు ఇంతకు ముందు అయితే జీతాలు లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జీతాలు ఇచ్చారు, 12 నెలల జీతము ఇచ్చారు, బేసిక్ ఇచ్చారు. అన్ని విధాలుగా సంతోషంగా ఉన్న సమయంలోని ఇప్పుడు 4 నెలల నుండి మాకు అయితే రెన్యువల్స్ ఆర్డర్ రాకపోవడం వల్ల జీతాలు లేవు, ఇబ్బందులకు చాలా గురవుతున్నామండి. కాబట్టి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా ఎందుకు అనుకరించి మా రెన్యువల్ తొందరగా వచ్చి మాకు జీతం అందుకుని మా పిల్లల్ని మేము సంతోషంగా ఉంచుకునే విధంగా, అలాగే మేము స్కూల్కి వెళ్ళి పాఠాలు కూడా మాకు జీతం వస్తే కదండి పాఠాలు పిల్లలకి చక్కగా చెప్పగలుగుతాము. మాలా మానసికంగా సంతోషం లేనప్పుడు బాధలతో వెళ్ళి పిల్లలకి ఏ విధంగా పాఠాలు చెప్పగలము, ఆర్థిక ఇబ్బందులతో ఉండేటప్పుడు మేము ఏ విధంగా పిల్లలతో మమేకంగా ఉండగలము, రోజు పాఠశాలకు ఏ విధంగా వెళ్ళగలము సార్. మాకు ఛార్జీలు లేవు, అద్దెలు కట్టుకోవడానికి ఇంటద్దులకు కూడా ఇబ్బంది పడుతున్నాము. 4 నెలలు 1 నెల జీతం రాకపోతే, 1 నెల జీతం లేకపోతే, పిఎస్సీ లేకపోతేనే ఎంతో మంది రెగ్యులర్ ఉద్యోగులే బాధపడి ధర్నాలు చేస్తున్నారు డిఆర్ కోసమో వాటి కోసం. అలాంటిది కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకున్న మాకు ఇవ్వాల్సిన బేసిక్ కూడా నెల ఇవ్వకుండా మాకు రావాల్సిన గౌరవ వేతనమే నెల ఇవ్వకపోతే మేము ఎలా బ్రతుకుతామో మీరే ఒక్కసారి ఆలోచించండి సార్. పెద్ద మనసుతో మీరందరూ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, సీఎం గారు అందరూ మమ్మల్ని ఆలోచించి మాకు త్వరగా రెవెన్యూలు ఇచ్చి మా బ్రతుకులు నిలబెడతారని ఆశపడుతూ, రెగ్యులర్ విషయమో అది మీ చేతమో మీ చేతిలో ఉంది సయ్యా, మీరు మాట అయితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్లలో ఘనంగా కోసరాజు వర్ధంతి, పాటల రారాజుగా పేరొందారన్న వక్తలు. విజయవాడలో ఓటరు అవగాహన ర్యాలీ, ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచన. జనగాంలో పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహణ, అమరవీరుల స్తూపం వరకు సైకిల్ ర్యాలీ.
మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. చందనపల్లి శివారులో చెత్త దహనం, ఇబ్బందులు పడుతున్న స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.